వెల్కమ్ బ్యాక్. ఇక బండారు రామ్మోహన్ రావు గారు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు, నమస్కారం. ఎస్ అండి, ఏంటి బడ్జెట్ కి సంబంధించి ఎలా ఉందంటారు? అజయ్ గారు, మీకు అట్లాగే కోటేశ్వరరావు గారికి, మిత్రుడు రావు గారికి, న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. ఫస్ట్ అంటే ఇప్పటిదాకా కష్టం ఏంటి అనే దాని మీదే చర్చ జరిగింది. ఇష్టంగా ఏముందో చెప్పండి. చెప్తాను. కొంచెం ఇష్టం కూడా ఉంటుంది. ఎందుకంటే ఏమన్నా అంటే బడ్జెట్ గురించి ఎప్పుడు మాట్లాడండి, దాదాపు 30 ఏళ్ళ నుంచి బడ్జెట్ అనాలిసిస్ చేస్తున్నాను. ఇప్పటికి 2000 సంవత్సరం 1995 నుంచి అధికార పార్టీ వాళ్ళు బ్రహ్మాండంగా ఉంది బడ్జెట్ అని చప్పట్లు కొడుతుంటారు, చూస్తున్నాం. కానీ బడ్జెట్ సమర్పించిన సేపు మోడీ గారు కూడా చేయి కొడుతూనే ఉన్నాడు. ఇక్కడ ఆగలే అసలు దేనికి కూడా. ఏ దానికి దానికి అన్నిటి కొడితే ఇంకేముంటుంది, దేనికి ఏది కరెక్ట్ అని ఏం తెలియదు కదా. రెండోది ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమైంటి, అంకెల గారు ఏంటి, రెండు పార్టీలు బీజేపీ కాంగ్రెస్ కదమ్మా అజిత్ గారు అక్కడ పరిపాలించినాయి. అయితే బీజేపీ విధానాలు కాంగ్రెస్ విమర్శిస్తుంది, కాంగ్రెస్ విధానాలు బీజేపీ విమర్శిస్తుంది. బడ్జెట్ లో కూడా అంతే అంటున్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. ఇద్దరు ఒకటే అంటేందుకు జిఎస్టీని వ్యతిరేకించింది బీజేపీ, తెస్తానన్నది కాంగ్రెస్, తెచ్చింది మళ్ళీ బీజేపీ. చూసిండు కదా. అట్లానే ఆధార్ కార్డు తెస్తానది కాంగ్రెస్, వ్యతిరేకించింది బీజేపీ, తెచ్చింది మళ్ళీ తెచ్చినాక నడిపిస్తుంది బీజేపీ కదా. 3 రైతు చట్టాలు తెస్తానని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. మొన్న 2019 మేనిఫెస్టోలో నేను 3 రైతు చట్టాలు తెస్తా అని పెట్టింది. అవే చట్టాలు వీళ్ళు తెస్తే దుర్మార్గం అయింది. అంటే ఏం లేదు. అంటే వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఒకటి, అధికారం లేనప్పుడు ఒకటి మాట్లాడుతున్నారు. బడ్జెట్ విషయంలో కూడా అంకెల గారి అని వీళ్ళు అంటారు, అద్భుతంగా ఉందని వాళ్ళు అంటారు. నేను అంశాల వారి చూద్దామని నేను అంటున్నాను. మంచి చెట్టు పోయినసారే రాయితీలన్నీ ఇచ్చేశారు కనుక కొత్తగా ఏమి ఇవ్వని పెద్దగా పస ఏమి ఉండదని నేను మొదటి నుంచి అంటున్నాను. పస కూడా ఏం లేదంటున్నాను. పోయినసారి జిఎస్టీలో సంస్కరణ తీసుకొచ్చారు, మంచి. నా ఉద్దేశం ఏంటంటే మెడికల్ ఇన్సూరెన్స్ కానించి మొదలు పెడితే మొత్తం ట్యాక్స్ మన జిఎస్టీ తీసేయడం ఇట్లాంటివి చాలా మంచి పనులు చేశారు. ఆదాయ పన్ను స్లాబుల్లో కూడా మార్పు చేశారు, స్లాబులు తగ్గించారు, చాలా మంచిది అంటున్నారు. ఈసారి కూడా కొత్త చట్టం 2026 ఏప్రిల్ నుంచి మొదలవుతుంది అంటున్నారు. ఆదాయ పన్నులు ఇంకా చాలా సంస్కరణ అసలు ఏం చేయాలి కానీ అవి చేస్తలేరు, అసలు విడిచిపెట్టి కొసలు చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఒకటి జరుగుతుంది. నేను ఇంకోటి ఏమన్నానంటే 2 రోజులుగా మాట్లాడుతున్న దాన్ని బట్టి పెద్దగా ఎన్నికల బడ్జెట్ కాకపోవచ్చు అన్నాను. అది మంచిది అంటున్నాను. ఎన్నికల బడ్జెట్ కాలేదు. కానీ మొత్తం లోతుగా పెడితే రేపు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ఖచ్చితంగా కొంచెం ఎక్కువ కేటాయించే అవకాశం ఉంది. ఓవరాల్ చూస్తే అన్ని విషయాలు బయటపడలే కనుక దక్షిణ భారతదేశంలోని 3 రాష్ట్రాలు కూడా పుదుచ్చేరి, కేరళ, అట్లాగే మనకు తమిళనాడు విషయాలకు వస్తే కూడా కొంత రాయితీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నాడు. అస్సాం ఎట్లాగో వాళ్ళది ప్రభుత్వం కనుక అస్సాంలో ఉంటది కనుక ఇవన్నీ చూస్తే ఎన్నికల బడ్జెట్ అయితే కాదు ఇది అంటున్నాం. పెద్దగా వెసులుబాటు ఇచ్చిందే లేదు. రెండోది ఏంటంటే అన్ని రొటీన్ గా జరిగే వాటిల్లో 2% ఇటు 2% అటు మాట్లాడుతున్నారు. కానీ మెడికల్ రంగంలో ఫార్మాస్యూటికల్ పరిశ్రమలకు కొన్ని రాయితీలు ఇచ్చే ప్రయత్నం చేశారు. దానికి కారణాలు ఉన్నాయి. ఇవాళ అమెరికా లాంటి దేశం కూడా మీకు జనరిక్ మందుల మీద సుంకాల విధింపు లేదు. చూస్తున్నాం కదా, మన సుంకాలు విధిస్తలేదు. ఇది అమెరికా లాంటి దేశం కూడా చూస్తున్నాం మనం. అట్లా చూస్తే మనకి ఏంటంటే ఆ జనరిక్ మందుల మీద ఆంక్షలు విధించిన తెల్లారి నుంచి అమెరికా అల్లాడిపోతుంది కనుక అటువంటి విషయాల్లో మనకు కొంత రాయితీ ఇవ్వడం జరిగింది. ఇంకా ఫార్మాస్యూటికల్ కంపెనీలు చేస్తున్నాం. కానీ అసలు సంస్కరణ హెల్త్ లో అది కాదు చేయాల్సింది. ఏదంటే మనకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎట్లా నడుస్తున్నాయి, మనకు ఏరియా హాస్పిటల్ ఎట్లా నడుస్తున్నాయి, జిల్లా ఆసుపత్రులు ఎట్లా నడుస్తున్నాయి, రాష్ట్ర ఆసుపత్రులు, ఇది కాదా మనకు కావాల్సింది. పేదలకు వైద్యం అందడం ముఖ్యమా, ఫార్మాస్యూటికల్ రంగంలో ఎగుమతులు ముఖ్యమా? ఇవి చేద్దాం, దానికదే దీనికిదే, ఎవరు వద్దన్నారు. కానీ ఫార్మాస్యూటికల్ రంగంలో మార్పు అంటే మనకు పేదల జీవితాల్లో మార్పు వచ్చింది అనేది దాని మాట. ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. నిన్ననే ఆర్థిక సర్వే ఒకటి వచ్చింది కదమ్మా. ఆర్థిక సర్వేలో అజిత్ గారు ఏమున్నది, ఆర్థిక సర్వే స్పష్టంగా చెప్పింది. సంపద కేంద్రీకృతం అవుతుంది, ఒకే దగ్గర సంపద చేరుతున్నది, సంపద పునఃపంపిణీ కాకుండా ఈ అసమానతలు ఎట్లాగే ఉంటే భారతదేశం పునాగిలిపోద్దని చెప్పింది. ఏ ప్రభుత్వం చేసిన సర్వే కదా, ఏదైనా ఆర్థిక సర్వే నిపుణులు ఇచ్చిందే కదా. దాంతో పాటు 16వ ఆర్థిక సంఘం కూడా ఏం చెప్పింది, 16వ ఆర్థిక సంఘం కూడా స్పష్టంగా ఎట్లాంటి మార్పులు తీసుకొస్తే భారతదేశం అభివృద్ధి చెందుతూ చెప్పింది కదా. అంటే అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళలాగా సాగాలి తప్ప ఒకవైపే ఒకటే లాభం లేదు, అనుచిత ఉచితాలు వద్దని చెప్పింది కదా. అది కూడా గమనించాలి కదా. అన్నిటికంటే బడ్జెట్ రాగానే అజిత్ గారు ఇప్పుడైనా ఒకటి ఏంటంటే గురిజాట అప్పారావు గారు కన్యాశుల్క నాటకంలో ఒక 6 నిమిషాలు చెప్తాను నేను. కన్యాశుల్క నాటకంలో గిరీష్ అనే పాత్ర ఒకటి ఉంటుంది. దానిలో ఓ జట్కా బండి ఆయన గిరీశం ఎక్కించుకొని పోతుంటే స్వాగతంలో వస్తుంది. అది 1891లో రాశాడు ఆయన. తర్వాత ఎన్ని ముందు మాటలు వస్తే చలం నుంచి ముందు పెట్టిన కుటుంబరావు గారు అందరు రాసిన ముందు మాటలు చదువుకున్నాడు కనుక ప్రతిసారి అది చరిత్రని చెప్పుకొస్తున్నాను. ఆనాడు ఆ నవల్లో ఒక సంఘటన ఏంటంటే జట్కా బండి వాడిని మాట్లాడుకొని మన గిరీశం పోతుంటే అది స్వాగతంలో వస్తుంది. స్వాతంత్రం వస్తే ఏం జరుగుతుందని అనార్గణ ఉపన్యాసం ఇస్తారు గిరీశం.
ఇచ్చిన తర్వాత జట్కా బండి ఆయన ఏమంటాడంటే, అయ్యా స్వాతంత్రం వస్తే మన ఊరికి హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతారు అని. బుద్ధి లేదా నీకు? హెడ్ కానిస్టేబుల్ కు దేశ రాజకీయానికి సంబంధం ఏంది అని ఆయన అంటాడు. అప్పుడు చెప్తాడు, అయ్యా హెడ్ కానిస్టేబుల్ ప్రతి రోజు నేను ఆ జట్కా బండి ఆపుకున్నందుకు 6 పైసలు లంచం తీసుకుంటాడు, వాడు పోతే నా స్వాతంత్రం వచ్చినట్టు లెక్కపమంటాడు. మనం కూడా అట్లే ఆలోచన చేస్తాం. ఇవాళ బడ్జెట్ వస్తే ఈ బడ్జెట్ లో నాకు ఏమొస్తుందని ఆలోచన చేస్తా నాకు కదా. ఇప్పుడు దేశం ఏమైంది, సెన్సెక్స్ ఏంది, ఫారెక్స్ ఏంది, ఇవ్వని తెలియదు. ఇవన్నీ ఉట్టుముచ్చట్లు. మనం ఎంత మాట్లాడి ఆర్థిక నిపుణులు పిలిపించి మాట్లాడితే ఇంతకుముందు ఆ మీటింగ్ విన్నాం కదా, గట్లే ఉంటది. అది ఏముంటది, ప్రజలకు అర్థమే కాదు. నేను ప్రజలకు అర్థమయ్యే పాటలు చెప్పానంటే నాకు ఎవరి ట్యాక్స్ తక్కువైతే, లేకుంటే నా నిత్యావసర వస్తువుల ధరలు తక్కువైతే, నేను నా రోజువారీ జీతం, నా బడ్జెట్, నా సంసారాన్ని సరిపోతాయి. ఇది కదా వాళ్ళు చూసేది అంటున్నాను నేను. అంటే ప్రత్యక్ష పన్నులు మెల్లమెల్ల తీసేస్తారు అజిత్ గారు. ప్రత్యక్ష పన్నులు ఎప్పుడు కూడా వేయరు. ఛత్తీస్గఢ్లో చూడండి, అన్ని ప్రత్యక్ష పన్నులు మంగళం మాడతారు. వీళ్ళు ప్రభుత్వాలు తక్కువేం కావు, పరోక్షంగా వేసే పన్నులు చేస్తారు. అంటే ఇప్పుడు జిఎస్టీ ఉంది అనుకోండి, నువ్వు ఇడ్లీ తిన్నా, కారపొడి తిన్నా, ఏది తిన్నా పడతాయి కదా పన్ను, వద్దన్నా పడుతుంది. తాగేటోడ కడతారు తాడ పన్ను, వాడేవాడు వస్తాడు, వాడేవాడితో పన్నులు కడుతుంటాడు. కనుక జిఎస్టీలో గ్యారెంటీ 50-50 తప్పదు కదా పన్ను. ఎస్జిఎస్టీ ఇద్దరు 2 లాఠీలు పట్టుకొని కొడుతూనే ఉంటారు. దాంతో పాటు ప్రత్యక్ష పన్నులలో కొంత రాయితీలు ఇచ్చినట్టు కనపడుతున్నా కూడా పరోక్ష పన్నులు మనం కొంప ముంచుతాయి. అంటే చిల్లర సిగ్గర్ కదా అన్నట్టు ఇవాళ పన్నులు కట్టే వాళ్ళందరూ చాలా మంది ఏమనుకుంటారు అయితే గారు, పెద్దలే కడతారు, ఆదాయ పన్ను కట్టేది పన్ను అనుకుంటున్నాం. అది ప్రత్యక్షంగా పయనించి పోతుంది. పరోక్ష పన్నులు కట్టే పేద ప్రజలే గొప్ప అంటున్నారు. ఇవాళ దేశంలోని 80% పన్నులు పేద మధ్యతరగతి ఉద్యోగులు కడుతున్నారు. పై స్థాయి అంతా కలిసి 20% పన్నులు ఉండవు. మొత్తం కలిస్తే మిగతా అన్ని కలిపితే కూడా, అంటే ఏవో మిడిల్ క్లాస్ నుంచి మొదలు కలిపితే కూడా వస్తువు వినిమయం ఎప్పుడు పెరుగుతుందో, వస్తువు వినిమయం వాడేవాడు కన్జ్యూమరే మన పన్నులు కడతాడు. కానీ మనందరం పన్నులు కడుతున్నాం. పొద్దున లేచింది మొదలుకొని బ్రష్, పేస్ట్, చింతపండు, ఉప్పు, పప్పు, రాత్రి ఆల్ అవుట్ గుడ్ నైట్ పెట్టుకుని, దోమలు ఉన్నాయి కదా పండుకోవడానికి పెట్టుకోవాల్సిందే. అక్కడి వరకు మన మీద పన్నులు పడుతున్నాయి. ఈ పన్నుల భారం పరోక్షంగా పడుతుంది. కానీ మనం కరెంట్ బిల్లు కడితే అబ్బా కరెంట్ బిల్ ఇంత అయింది అనుకుంటాం, టెలిఫోన్ బిల్ కూడా టెలిఫోన్ అనుకుంటాం. ఇలా చాలా మంది మధ్యతరగతి వాళ్ళు మాట్లాడుతున్నారు ఏంటంటే, ఎంతసేపు నెట్ గురించో, నెట్ పైసలు ఎక్కువైతున్నాయి తక్కువైతున్నాయి అంటుంది. కానీ చింతపండు ఉప్పు పప్పు పెరిగిందని, నిత్యావసర వస్తువుల ధరలు చూస్తే ఒక రకంగా చెప్పాలంటే ఆహార ఉత్పత్తుల మీద చూస్తే రైతులు నష్టపోతున్నారు. మనం తక్కువ ఇవాళ తిట్టున్నాం, 5,000 నోట్లోకి పోతున్నాయంటే రైతుల త్యాగం అంటున్నారు. ఇవాళ రైతు రేపు కూలి అయిపోతున్నాడు, వాడు కొనాలిపోతున్నాడు, మనం బతుకుతున్నాం. కనుక ఆర్థిక రంగంలో 5 అంశాలు పట్టించుకోకపోతే ఏం చేసినా ఈ ఉపన్యాసాలు పెట్టినే అవుతారు. విద్య, ఆరోగ్యము, ఉపాధి కల్పన, మన లాభసాటి వ్యవసాయము, అట్లాగే మౌలిక వసతులు కల్పన, ఈ వీటి వల్లనే సాధ్యమవుతుంది తప్ప ఇవన్నీ విడిచిపెట్టి నేల విడిచి సాము చేస్తే ఇవాళ ఆర్థిక రంగంలో 7% బ్రహ్మాండంగా అభివృద్ధి రేటు 7% ఉన్నది. మంచిదే. ఏమైంది? 7% ఉంటే అభివృద్ధి రేట్లో మరి తిండికి లేని వాడు ఎందుకుంటున్నాడు? ఇక్కడ ఆర్థిక అసమానతలో రోజువారీ 3 పూటలు తినే పరిస్థితి లేని వాడు ఉంటున్నాడు. 30 తినడు కాదు, అటు 30 తలాలు ఇటు 30 తలాలు బతికే అంత సంపద కూడా పోగెత్తున్న సందర్భం చూస్తున్నాం మనం. ఇవాళ 10 లక్షల కోట్ల అదాని, 10 లక్షల కోట్ల రూపాయల ఆస్తితోనేమో మన అంబానీ, వీళ్ళందరూ చూస్తలేమో మనం. వాళ్ళు ఉండాలి, వాళ్ళు ఉండనే ఉండద్దు అంటారు. కానీ సంపద పోగుపడితే మీరు ఒక గృహిణిగా మీరు చెప్పండి, మనం పాలను కాగబెట్టకుండా ఒక 3-4 గంటలు బయట ఉంచండి, పాలు విరిగిపోతాయి కదా. సంపద పంచకపోతే కూడా అట్లా అయింది అంటున్నాను. సంపద పంచితే అది వెలివిరిస్తుంది, మళ్ళీ ట్యాక్సెస్ వస్తాయి. మీరు ఎంత వీలైతే అంత సంపద పునఃపంపిణీ చేసి పేద ప్రజలకు అందేటట్టు చేస్తే వాడు మళ్ళీ అవే ఖర్చు పెడతారు. 10 లక్షలు సంపాదించిన వాడు 10,000 కూడా ఖర్చు పెట్టాడు రోజుకి. కానీ 100 రూపాయలు సంపాదించిన 100 రూపాయలు సాయంత్రం కల్లా ఖర్చు పెట్టేస్తారు, అయిపోతాయి. దానివల్ల మళ్ళీ ట్యాక్స్ వస్తాయి కదా. మీరు అన్న 5%, 10%, 20% ట్యాక్స్ వస్తాయి కదా. అందుకనే సంపద పంపిణీ కాకుండా, పునఃపంపిణీ కాకుండా మొత్తం సంపద అంతా కేంద్రీకృతం కావడం వల్ల ఆర్థిక అసమానతలు పెడితే విప్లవాలు వస్తాయి. ఆర్థిక అసమానతలు పెడితే రకరకాల విధ్వంసాలు జరుగుతాయి. ఇది గమనించినప్పుడు మాత్రమే ఆర్థిక శాస్త్రంలో బాగుంటది. కానీ ఎంతసేపు మనం పచ్చగా ఉన్నామంటే ఆ పచ్చ కళ్ళదాలు పెట్టుకున్నట్టు అంత పచ్చగా మంచి బ్రహ్మాండంగా అనిపిస్తుంది, ఆకుపచ్చగానే అనిపిస్తుంది, మంచిగా సస్యశ్యామలం అనిపిస్తుంది. ఇటు 2 ఉన్నాయి. మన అణగారిన వర్గాల అంతరాలు ఉన్నాయి, పైన సంపన్న వర్గాల పైన కూర్చుంటున్నాయి. 1% సంపద మొత్తం అంతా 1% మనుషుల దగ్గర 60% సంపద కేంద్రీకృతమైన తర్వాత ఆర్థిక ఒక్క బడ్జెట్ గురించి ఒక మడిజెప్ ముగిస్తా. ఈ బడ్జెట్ నేను చెప్తున్నాను కదా, కొంచెం ఇష్టం కొంచెం కష్టం 2 ఉన్నాయి. ఇందులో మొత్తం శాఖల వారి బడ్జెట్ వచ్చినాక మొత్తం పోస్ట్ మార్టం చేయొచ్చు మనం. రైల్వేది వేరే రావాలి, అట్లాగే ఆరోగ్య రంగానికి ఎంత కేటాయించారు, విద్యకి ఎంత కేటాయించారు, మిగతా మౌలిక వస్తువులకు ఎంత కేటాయించారు, ముఖ్యంగా ఉత్పత్తి వాటికి రక్షణ శాఖ ఎంత కేటాయించారు, ఇవి స్థూలంగా ఉన్నాయి. వీటన్నిటిని ఒకసారి పరిశీలిస్తే సాయంత్రం కాలం చాలా వివరాలు వస్తాయేమో, అప్పుడు ఇంకా వివరంగా మాట్లాడుకోవచ్చు. కోటేశ్వరరావు గారు,
ఒకటి అంటే ఈ మధ్య కాలంలో జనరల్గా సరే మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రియల్ ఎస్టేట్ అనేది ఒక నిత్య జీవితంలో భాగం అయిపోయింది. రియల్ ఎస్టేట్ని ఒక పరిశ్రమగా గుర్తిస్తారు ఈ బడ్జెట్ ద్వారా. దాంతో రియల్ ఎస్టేట్కి కొంత పుంజుకునే అవకాశం ఉంది అని అన్నారు. కానీ అలాంటి చర్యలు అయితే